హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ అల్లం గారెలు చేయటం చాలా ఈజీ అండి. అస్సలు చేత్తో పని లేకుండా ఈ గారెల్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ అల్లం గారెల్ని పండగలప్పుడు ప్రసాదంగా చేస్తారండి. ఇలా పండగలప్పుడు ప్రసాదంగానే కాకుండా టిఫిన్స్లోకి పిల్లలకి ఏదన్నా స్నాక్స్గా చేసి పెట్టాలన్నప్పుడు అల్లం గారెలు ఒక్కసారి చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అల్లం గారెలు తయారు చేసుకోవటానికి ముందుగా 1 కప్పు మినపగుండ్లను తీసుకొని నానబెట్టుకుంటున్నాను. మీరు మినపగుండ్లతో కాకుండా పొట్టుపప్పుతో చేసుకోవాలన్నా ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. వీటిని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి మునిగే అంతవరకు వాటర్ పోసుకొని ఒక 4-5 గంటల పాటు ఈ మినపప్పును నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు మినపప్పు అనేవి బాగా నానిపోయినాయి. మీరు ఒకవేళ ముందు రోజు ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే రాత్రే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 4 పచ్చిమిరపకాయలనైనా వేసుకోవచ్చండి. ఒక మీడియం సైజు అల్లం ముక్కను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకొని అవసరం లేదండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి కొంచెంగా మినపప్పుని వేసుకొని ఎక్కువ వాటర్ లేకుండా 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా గట్టిగా గారెపిండిని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని అంతటినీ ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన పప్పును కూడా ఇలాగే కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒకవేళ మిక్సీలో వద్దు అనుకుంటే ఈ పిండిని గ్రైండర్లో వేసుకొనైనా రుబ్బుకోవచ్చండి. ఇలా పిండిని అంతటినీ రుబ్బుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా సోడా ఉప్పుని వేసుకున్నామంటే గారెలు క్రిస్పీగా ఎంతసేపు ఉన్నా మెత్తగా ఉంటాయండి. మనం మిక్సీలో వేసాం కాబట్టి చిటికెడంత వంట సోడా వేసుకుంటేనే ఈ గారెలు అనేవి క్రిస్పీగా మెత్తగా ఉంటాయి. ఈ గారెపిండిని మొత్తం కలిసేలాగా ఇలా ఒక 5-10 నిమిషాల పాటు బీట్ చేస్తూ కలిపామంటే పిండి అనేది పల్చగా అయిపోయి గారెలు క్రిస్పీగా పొంగుతాయండి. ఇలా గారెపిండిని రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక టీ జల్లెడని తీసుకొని ఆ జల్లెడని ఇలా కొంచెం వాటర్తో తడుపుకోవాలండి. చేతికి కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకొని కొంచెంగా పిండిని తీసుకొని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఇలా గారెల్ని ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని స్లోగా ఈ గారెని ఆయిల్లో డిప్ చేసుకోవాలండి. ఇలా వేశారంటే ఫస్ట్ టైం గారెలు వేసేవాళ్ళు కూడా సింపుల్గా గారెలను వేసుకోవచ్చు. మీరు ఒకవేళ చేత్తో అయినా గారెలు వేసుకోవచ్చండి. కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు గారెలు వేసేటప్పుడు ఆయిల్ పడిద్ది, మాకు చేత్తో వేయటం రాదు అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గారెలన్నింటినీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఈ గారెలను కాల్చుకున్నామంటే గారెలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే మనకి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి గారెలు అనేవి బాగా ఉడికాయంటే ఆయిల్లోని బబుల్స్ అన్నీ తగ్గిపోతాయండి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ గారెలను ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలాగే మిగిలిన వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని గారెలన్నింటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అల్లం గారెలు రెడీ అయిపోయినాయి. పండగలప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఈ గారెల్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.